జై మిషన్ కాకతీయ. విరామం తర్వాత మన ఊరు చెరువు ప్రత్యేక కార్యక్రమానికి మళ్ళీ స్వాగతం. పూడిక తీస్తే చెరువుకు ఆరోగ్యం, ఆ మట్టిని పొలాల్లో వేస్తే రైతుకు సౌభాగ్యం అనే నినాదం ఇప్పుడు రాష్ట్రంలో నడుస్తోంది. మానవుడు వ్యవసాయాన్ని కనిపెట్టిన తర్వాత నదీ తీర ప్రాంతాల్లోనే ప్రాచీన నాగరికతలు వెలిశాయి. దీనికి కారణం నదీ తీర ప్రాంతాల్లో అవి మోసుకొచ్చే ఒండ్రు మట్టితో వ్యవసాయ అభివృద్ధి జరగడమేనని చరిత్ర చెబుతోంది. చెరువులు, నదులు తీసుకువచ్చే మట్టిలో ఎన్నో పోషక విలువలుంటాయి. రైతులు రసాయన ఎరువులు వాడటంతో భూసారం తగ్గి పంట దిగుబడి రాక నష్టాల పాలవుతున్నారు. ప్రభుత్వం మిషన్ కాకతీయ పేరిట చేపడుతున్న చెరువుల పునరుద్ధరణలో భాగంగా చెరువుల మట్టిని పొలాలకు తరలించుకునేందుకు అవకాశం కల్పించింది. పూడిక మట్టిలో ఎన్నో పోషక విలువలుంటాయని కేంద్ర పరిశోధక సంస్థ ఇప్పటికే ప్రయోగాత్మకంగా నిరూపించింది. చెరువులో పూడిక మట్టి రసాయనిక ఎరువులకు ప్రత్యామ్నాయంగా ఉంటుందని శాస్త్రవేత్తలు సాధికారికంగా నిరూపించారు. తగినంత పాళ్లల్లో నత్రజని, పొటాషియం, ఫాస్ఫరస్, జింక్, బోరాన్, సేంద్రియ కార్బన్ పదార్థాలు, మొక్కల పెరుగుదలకు దోహదం చేసే బ్యాక్టీరియాలు తదితర పోషకాలు పూడిక మట్టిలో ఉన్నాయని పరిశోధనలో తేలింది. అదిగదిగో చెరువంటూ మా ఊరి పంటంటూ తెల్లరెక్కల కొంగ తెలుపు కలువ మాదిరి మురిసిపోయేను, ఎగిరియాడేను. పూల నడుమ కొంగ తామెరాకు పైవాలి, నీటి వంక చూసి కాలి కింద ఆకాశం ఉందంది. మేఘాన్ని చూసి తమరే నలుపంది. చెరువు ముఖము మీద మెరిసేటి సూర్యుడు, కదిలేటి మేఘము, వెన్నెల గంధము, నేను గురే దీపమయ్యేను. నీటిలో పుట్టింది, నాచులో పెరిగింది, చేప పిల్ల ఒక్కటి చెరువంతా ఎదింది. అందాన్ని గిలిగిల్తా పెట్టిందేమో ప్రతిరూపం తెలియాడింది. నదులు, వాగులు మోసుకొచ్చే ఒండ్రు మట్టిలో అనేక పోషక విలువలు, తేమను ఎక్కువ కాలం నిల్వ ఉంచే గుణం ఉంటుంది. అందుకే మానవుడు వ్యవసాయాన్ని కనిపెట్టిన తరువాత ప్రాచీన నాగరికతలు నదీ తీరాన విలసిల్లాయి. నైలు నది మోసుకొచ్చిన ఒండ్రు మట్టి వల్ల నైలు నాగరికత అభివృద్ధి చెందింది. వేల సంవత్సరాలుగా నైలు నది ఈజిప్టు వ్యవసాయానికి ఆధారంగా ఉన్నది. భారత్లో సింధు నది లోయలో సింధు నాగరికత, ఇరాక్లో మొసపటేనియా, చైనాలో హొయాంగ్హో నాగరికత, ఇలా ప్రపంచవ్యాప్తంగా నదులు మోసుకొచ్చిన ఒండ్రుమట్టితో వ్యవసాయాభివృద్ధి జరిగి తద్వారా గొప్ప నాగరికతలు వచ్చాయి. కాకతీయుల నాటి తాతల కాలం నాటి చెరువుంది చూడు, పూడింది నేడు. మిషన్ కాకతీయ వచ్చేను, ఓ మిషన్ కాకతీయ వచ్చేను. పూడిక తీసి బంధము పెంచి భరోసా ఇచ్చేను, పూడిక తీసి బంధము పెంచి భరోసా ఇచ్చేను. మిషన్ కాకతీయ, మిషన్ కాకతీయ. మరోవైపు చెరువులు రెండు విలువైన ప్రకృతి వనరులను కాపాడే పనిచేస్తున్నాయి. ఎక్కడ పడిన వాన నీటిని అక్కడనే ఒడిసిపట్టి అక్కడ ప్రకృతి సమతుల్యతను కాపాడుతాయి. పోషక విలువలు కలిగిన ఒండ్రుమట్టిని తిరిగి వినియోగించుకునేందుకు వీలుగా చెరువుల్లో నిల్వ చేస్తున్నాయి. చెరువులే లేకపోయి ఉంటే నీరు, ఈ విలువైన ఒండ్రుమట్టి నదుల్లోకి, నదుల్నుంచి సముద్రాల్లోకి తరలిపోయేది. అందుకే చెరువులు మన మెట్ట ప్రాంతాల మనుగడకు ఆదరువులుగా ఉన్నాయి. అందుకే తెలంగాణలోని గ్రామీణ, సహకార, జాతీయ బ్యాంకులు
పరపతి సంఘాలు పూడిక మట్టిని తరలించడానికి రైతులకు రుణాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాయి. చెరువు ఒక సామాజిక జీవన విధానం. అది దెబ్బతిన్న తర్వాతనే గ్రామాలు కలతెప్పాయి. కాకతీయుల కాలం నాటి చెరువుల పునరుద్ధరించే పనికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీన్ని అన్ని వర్గాలు హర్షిస్తున్నాయి. చెరువుల పునర్నిర్మాణం అన్నది మహాసంకల్పం. అయితే దీన్ని కేవలం ప్రభుత్వ పనిగా చూడరాదు. చెరువుకు తిరిగి ప్రాణం పోయటమంటే అది ఊరికి ప్రాణం పోసినట్లే. ఊరికి జవసత్వాలను అందించిన చెరువుకు ఇప్పుడు సమాజమంతా సత్తువనిచ్చి మళ్లీ నిండా నీళ్లతో, కలువ పూలతో, మత్తడికాడ నీళ్ల అలుగుల దుముకులతో కలకలలాడేటట్లు చేయాలి. ఇది ప్రజలందరూ కలిసి పనిచేసే మహాద్భుత ఆవిష్కరణమిది. అలల చెరువు చూడు ఊరుకు బుట్టంది, పైరును ఆరేసి కాలువ పట్టి కట్టి చంటి పాపల్లే అలుగు ఉరికింది, చిందులు వేసింది. ఇక చెరువుల పునర్నిర్మాణం చేయటమంటే మన ఊరిని మనం బాగు చేసుకోవటమే అవుతుంది. మన ఊరి చెరువును బతికించి తిరిగి దానికి పూర్వవైభవం తెచ్చేందుకు సమాజమంతా కదిలివెళ్లి పనికి శ్రీకారం చుట్టడాన్ని రాజకీయాలకు అతీతమైన మంచి పనిగా ప్రజలు భావిస్తున్నారు. చెరువుల పునర్నిర్మాణానికి ప్రతి ఒక్క మనిషి తన శక్తి కొద్దీ సాయం చేసే దిశగా ఆలోచనలు సాగించటం, గడప గడప ఇందులో పాలు పంచుకునేందుకు ముందుకు రావడంతో ఇది ప్రజలందరి ఉమ్మడి పనిగా మారింది. కన్నతల్లిలాగా ఊరును పెంచి పెద్ద చేసిన చెరువుకు ఇప్పుడు తన బిడ్డలే సేవ చేసే మహత్తర అవకాశం అపురూపమైనది. చెరువుల పూడికతీత పనులకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వానికి విదేశాల నుండి ప్రశంసలు లభిస్తున్నాయి. తమ వంతు మద్దతుగా అన్నట్లు ప్రపంచ దేశాల్లో ఉన్న భారతీయులందరూ మిషన్ కాకతీయకు భారీగానే విరాళాలు ఇస్తూ ఇందులో భాగస్వాములు అవుతున్నారు. ఎకరాలు హెక్టార్లు పంట చేతికొచ్చే, చెరువంతా భూమి నిండా రైతింటా నవ్వుల పంటే, కట్టమైసమ్మ కొలువు తీరి నిండిన చెరువు భక్తిని పెంచింది, ఆకాశం మెరిసింది, భూమంతా చినుకైంది, నీటి చుక్క చూడు నేల కింద ఇంకి పొదిగింది, పాతాళం నిండుగా. మన ఊరి చెరువు ప్రత్యేక కార్యక్రమంలో ఒక చిన్న విరామం. జై మిషన్ కాకతీయ.